ఒకప్పుడు కమీడియన్ గా వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో పూర్తిగా జానర్ మార్చేసిన విషయం తెలిసిందే. మరి ఈ మధ్య కాలంలో ఎక్కువగా సీరియస్ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఆల్కహాల్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నరేష్. రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మొహర్తేజ్ డైరెక్షన్ అయితే వహిస్తున్నారు. ఏడాది జనవరి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం దీని టీజర్ అయితే విడుదల చేశారు. ఇందులో సత్య, నిహారిక, ఎన్ఎం కీలక పాత్రలో అయితే నటించబోతున్నారు. ఇక టీజర్ ఆద్యంతం సరికొత్తగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంటుంది. ఆల్కహాల్ టీజర్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, టీజర్ ఓపెన్ చేయగానే చుట్టూ ఉన్న వారంతా మద్యం తాగుతూ ఉంటారు. కానీ అల్లరి నరేష్ మాత్రం మద్యం సేవించరు. సత్య మాట్లాడుతూ లక్షలకు లక్షలు సంపాదిస్తావు, మందు తాగు, ఎందుకురా నీ బతుకు అంటూ ప్రశ్నిస్తాడు. తాగుడుకు మందుకు సంబంధం ఏముంది సార్ అని, దానికి దీనికి సంబంధం ఏముంది అన్నట్టుగా నరేష్ తిరిగి ప్రశ్నిస్తాడు. అసలు నువ్వెందుకు తాగవో చెప్పరా అని సత్య ఫ్రస్ట్రేషన్ తో అడిగితే, నరేష్ మాత్రం నేను తాగితే మీకు డ్రైవర్ ఉండడు కదా సార్ అంటాడు. నేను సీరియస్ గా ఆడినప్పుడు జోక్ చేస్తావేంటి గబ్బునా కొడక అంటూ సత్య ఫైర్ అవుతాడు. వెంటనే నరేష్ తాగితే మన మీద మనకే కంట్రోల్ ఉండదు కదా సార్ అంటూ చెప్తూ యాక్షన్ రంగంలోకి దిగుతాడు. ఇక నరేష్ కి బలవంతంగా మద్యం తాగించాలని ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత నరేష్ ఒక్కొక్కరిని హింసకు గురి చేస్తూ మద్యం తాగాలంటేనే భయపడే రేంజ్ లో వారికి చిత్రవద అంటే ఏంటో చూపిస్తాడు. అలా చాలా సరికొత్త కాన్సెప్ట్ తో ఈ టీజర్ అయితే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇది చూసిన నెటిజన్స్ తాగుబోతులపై దండయాత్ర చేయడానికి నరేష్ వస్తున్నాడు జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే ఈ టీజర్ ఆకట్టుకుంటుంది. ఇక అల్లరి నరేష్ కెరీర్ విషయానికి వస్తే, ఈవీవి సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన మొదటి అల్లరి అనే సినిమాతో హీరోగా అవతారం ఎత్తాడు. ఇక ఆ తర్వాత ఆ పేరుని ఇంటి పేరుగా మార్చుకొని వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అయితే అలరిస్తున్నాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో నాంది అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈయన ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అయితే అలరిస్తున్నాడు. మరి వచ్చే ఏడాది రాబోతున్న ఈ ఆల్కహాల్ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.